ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున దేవుడు ప్రతి బాధ నుంచి మనందరినీ విడిపించును గాక. ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 146 అధ్యాయము 7వ వచనము. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. దేవుడు మరి బాధల నుంచి విడిపించు దేవుడు, న్యాయము దయచేయి దేవుడు. చాలాసార్లు కష్టపడ్డప్పుడు మరి దుఃఖముతో వేదనతో బాధపడుతున్న వారు మరి దేవుడే నాకు అన్యాయం చేశాడు, దేవుడే నన్ను బాధ పెడుతున్నాడు, దేవుడికి నేనే దొరికాను అని అంటారు. కానీ నిజముగా దేవుడే మరి ఆ విధంగా చెయ్యాలి అని అనుకున్నప్పుడు యేసయ్యని పంపించాడు, యేసయ్యని మన కొరకు అర్పించాడు, మరి ఆయన రక్తాన్ని చిందింపనివ్వడు. దేవుడు మరి ఇంతగా మనల్ని ప్రేమించిన దేవుడు మన పట్ల అన్యాయము జరిగిస్తాడా? జరిగించడు. మరి ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయంటే మనుషుల క్రియల వలన, మనుషుల మాటల వలన, మనుషుల మరి ప్రవర్తన వలన, వారు తెచ్చుకున్న మరి కష్టము వలన అవి అనుభవించడము జరుగుతుంది. అయితే దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలని మరి కటిక బాధలో మరి వాళ్ళు బాధపడుతున్నప్పుడు మరి దేవుడు మరి మహా అద్భుతాలు చేసి మరి వాళ్ళ ఒక వెట్టి చాకిరి నుంచి మరి వారు తృప్తి లేని జీవితాల నుంచి విడిపిస్తాడు. మరి వాళ్ళు ఉదయకాలం నుంచి రాత్రి కాలం వరకు వారు మరి ఎంత ప్రయాసపడ్డా తృప్తిగా కూడా తినలేని పరిస్థితి. మరి వారి యొక్క బాధని చూసి దేవుడు న్యాయం చేసి మరి మహా అద్భుతాలని మోషే ద్వారా జరిగించి మరి ఐగుప్తు దేశం నుంచి, ఫరో చేతుల నుంచి విడిపిస్తాడు. మరి దేవుడు ఈరోజు నువ్వు ఏ బాధతో బాధపడుతున్నావో, భయంకరమైన ఎవరి చేతిలో ఉన్నావో దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు, దేవుడు నీకు న్యాయము తీరుస్తున్నాడు. మరి గొప్పగా ఆశీర్వదించి ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడి మరి బాధపడుతున్న ప్రతి ఒక్కరికి విడిపించునుగాక. మరి యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్.